డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి మహేష్ గారు. యా, సో ఇప్పుడు పై కాయిన్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఒక్క మాటలో అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఏ క్రిప్టో, ఇట్స్ ఏ మూమెంట్, ఇట్స్ ఏ రెవల్యూషన్ అని చెప్తా మేడం. అంతేనా? అంతకంటే గ్రేట్ వర్డ్స్ ఉండవు. సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ప్రాజెక్ట్. పై కాయిన్ మోడరేటర్స్ అని వింటూ ఉన్నాను. అసలు పై కాయిన్ మోడరేటర్స్ అంటే ఎవరండి? యాక్చువల్గా ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ లాంగ్వేజెస్ తగ్గట్టు మోడరేటర్స్ సెలెక్ట్ చేసుకొని పైకోర్ టీం వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. మనం మైనింగ్ చేసుకున్న యాప్లో అక్కడ చాట్స్లోకి వెళ్తే చాట్ రూమ్ ఉంటుంది. ఓకే. ఆ చాట్ రూమ్లో ఏంటంటే వాళ్ళ లాంగ్వేజెస్ని బట్టి వాళ్ళ ఉంటాయి కదా, ఆరిజిన్ బట్టి, వాళ్ళ కంట్రీని బట్టి వాళ్ళ లాంగ్వేజెస్లో మనకి ఏదో డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. 24 hours అంటే 2 to 4 మోడరేటర్స్ ఉంటారు అనమాట. మన తెలుగు మోడరేటర్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ మోడరేటర్స్ మన క్రాంతి గారు అండ్ రాణి రెడ్డి గారు అని ఇద్దరు మోడరేటర్స్ ఉన్నారు, తెలుగు మోడరేటర్స్. అసలు వాళ్ళకి ఎంత పేషెన్స్ అంటే ప్రతి ఒక్కరికి పిచ్చి డౌట్లని అడుగుతూ ఉంటారు ఆ చాట్ రూమ్ లో. మనం అడిగే డౌట్లు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వాళ్ళు చెప్పే ఉంటారు, అవి చూసుకొని మళ్ళీ వచ్చేసి డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మమ్మల్ని కూడా వాట్సాప్ గ్రూప్లో అలా అడుగుతూ ఉంటారు. ఆ పెయిన్ మాకు తెలుసు. వాళ్ళు సొంత ఓన్ బిజినెసెస్, వాళ్ళ జాబ్స్ చూసుకుంటూ ఇవి చేస్తూ ఉంటారు. కరెక్ట్. వాళ్ళ జెన్యూన్ సర్వీసెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం. నిజంగా క్రాంతి గారికి, రాణి రెడ్డి గారికి ఎల్లప్పుడూ కూడా మేము అందరం పైనీర్స్ అందరం గ్రాటిట్యూడ్గా ఉంటామండి. మీ సేవలు మాకు కంటిన్యూషన్ కావాలి. రేపు మెయిన్ నెట్ వచ్చిన తర్వాత కూడా మీ సేవలు మేము వినియోగించుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, మాకు ఎలాంటి సర్వీసులు ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీలాంటి మోడరేటర్స్, మంచి మోడరేటర్స్ దొరికినందుకు మా తెలుగు పైనీర్స్ అందరి నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో లీడర్షిప్ ఎలా ఉంది అంటే, ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఎక్కువగా లీడర్షిప్లో మీ పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఎందుకంటారంటే మీతో పాటు ఇంకేమైనా ఉన్నారా ఏంటి అంటే మేడం, ఇప్పుడు పూర్వం స్టార్టింగ్ మూవీస్ ఐడియా ఉంది మనకి, సినిమా హీరోలు ఉంటారు. వాళ్ళు ఎందుకని ఫేమస్? వాళ్ళు వస్తే మనం ఎందుకు, క్రౌడ్ ఎందుకు అక్కడ అంతమంది జనాలు ఉంటారు? వాళ్ళని మనం స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి. కరెక్ట్. స్క్రీన్ మీద చూడకుండా వాళ్ళు వీధి నాటకాలు వేసుకుంటే ఎవరికి తెలియదు. ఆ గ్రామానికి మాత్రమే తెలిసిద్ది, ఆ మండలానికి తెలిసిద్ది. కరెక్ట్. థియేటర్లో సినిమా అక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి చూస్తున్నాం, కాబట్టి ప్రతి థియేటర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. అలాగే పైన ప్రమోట్ చేసే విషయంలో నేను ఎక్కువ వీడియోలు చేస్తున్నా, ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి నేను ఫేమస్ అయ్యాను, పాపులారిటీ అయ్యాను. కాకపోతే ఆఫ్లైన్లో హార్డ్ వర్క్ చేసే లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే. కాకపోతే లీడర్షిప్ అంటే ఒక్క యూట్యూబ్ వీడియోలు నాలాగా చేసి కాదండి, ఆఫ్లైన్లో కూడా వాళ్ళ టీం లీడ్ చేసే సత్తా ఉండాలి. కరెక్ట్. వచ్చి యూట్యూబ్ వీడియోలు చేసేసి మొత్తం నాది అనుకుంటే కుదరదు. కాకపోతే నేను ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రెండిట్లో నేనైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. కరెక్ట్. పై కంపెనీ డ్రైవ్ చేస్తాను, నిజంగా నేనే డ్రైవ్ చేస్తున్నానండి ఎక్కువ శాతం. ఆఫ్లైన్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లెక్చరర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ ఎంప్లాయీస్ ఆల్సో ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్తా ఉంటారు. రీసెంట్గా మొన్న రీసెంట్గా చేసిన మన సుమన్ టీవీలో చేసిన వీడియోస్ కూడా చాలా మంది కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. డిపార్ట్మెంట్ నుంచి, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి చేశారు, అంటే లాయర్స్, టీచర్స్ చేశారు, ప్రొఫెసర్స్ చేశారు. అంటే వాళ్ళందరూ పై ఫ్యాన్స్. వాళ్ళందరూ వాళ్ళు నా ఫ్యాన్స్ కాదండి, పై ఫ్యాన్స్. నా గొప్పతనం కాదండి, ప్రాజెక్ట్ ఒక గొప్పతనం, డెప్త్ వాళ్ళకి తెలుసు. అరౌండ్ ఇండియా ఎంతమంది ఉన్నారు అండి మీకు పైనియర్స్, ఐ మీన్ మీ కమ్యూనిటీలో? అంటే నా టీం వరకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక 3 lakh అబౌవ్ ఉంటారండి. 3 lakh మెంబర్స్ ఉన్నారా ఇప్పుడు మీ టీం, మీరు రైడ్ చేసే టీంలో? అరౌండ్ ఇండియా అంటే తక్కువే, ఎందుకంటే నాకు డైరెక్ట్ 1800 పీపుల్ ఉన్నారు. ఓకే. మరి వాళ్ళు కూడా రిఫర్ చేసుకుని ఉంటారు అందరం. అవునండి. నా ఎస్టిమేషన్ ప్రకారం 3 lakh ప్లస్ ఉంటారండి. అరౌండ్ ఇండియా ఎవ్రీ స్టేట్ లో ఉన్నారు. ఇంకో విషయం మేడం, రీసెంట్ గా హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఆఫీస్ ఓపెన్ చేసాము. ఓకే. రేపు పొంగల్కి బెంగళూరులో ఓపెన్ చేస్తున్నాము. తర్వాత చెన్నై ప్లాన్ ఉంది. తర్వాత ముంబై, ఢిల్లీ, కలకత్తా, అస్సాం, ఇలాగ అరౌండ్ గోవా, పంజాబ్, కేరళ, ప్రతి చోట, కాశ్మీర్, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి 30 స్టేట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. 30 స్టేట్స్లో
ఆఫీసులు లాంచ్ చేస్తున్నాం. 2027 లోపు మొత్తం స్టార్ట్ అయిపోతాయి. ఈ ఆఫీసెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మెయిన్ నెట్ ఓపెన్ అయిన తర్వాత పైకాయిన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో జనానికి తెలియదండి. కరెక్ట్, అవును. అంటే క్రిప్టో గురించి ఇప్పుడే మనం డెవలప్ అవుతున్నాం. క్రిప్టో విషయంలో అవును, అందరు అవేర్ అవుతున్నారు. సో మెయిన్ నెట్ వచ్చిన తర్వాత వాలెట్లోకి బ్యాలెన్స్ మూవ్ అవుతుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయం ఏదైతే ఉందో మనం పై నెట్వర్క్ గ్యారేజ్ ఆఫీసెస్ ద్వారా అందరికీ తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో లక్ష్యంతో మేము ఆఫీసులనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దట్టు ఇంకోటి ఏంటంటే జెన్యున్గా ఇస్తామండి సర్వీసెస్. 2027 మిడ్ లోపు 30 స్టేట్స్లో ఆఫీసులు అనేది స్టార్ట్ చేసేస్తాం. అప్పుడే ఎందుకంటారేమో 2027లో చాలా మంది లాకప్ బ్యాలెన్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. స్కామర్స్ ఆర్ ఎవ్రీవేర్. వాళ్ళు పొంచి ఉన్నారు నైజీరియా వాళ్ళు. ఓకే, వాళ్ళని అప్రమత్తం చేసి ఎవరిని పైనేసిన అప్రమత్తం చేసి స్కామర్లకి గురవకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఆఫీసులు అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు పై మీద ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉండబోతోందండి? నాట్ ఓన్లీ పై అండి, పైతో పాటు కొన్ని టెక్నాలజీస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం మొబైల్ వాడతాం మేడం. ఫ్యూచర్లో ఒక ఆఫ్టర్ 10 years ఈ మొబైల్ వాడితే నవ్వుతాం. కరెక్ట్. చేతికి ఇలా గ్లాస్ లా వచ్చేస్తుంది అనమాట. గ్లాస్ టైప్లో ఇప్పుడు బ్యాంగిల్స్ ఎలా పెట్టుకుంటారు లేడీస్, అలా గ్లాస్ టైప్లో ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మన మొబైల్ మీద ఇది ఉంది స్క్రీన్ కార్డ్ గ్లాస్, టెంపర్ గ్లాస్, ఆ టైప్లో ఉంటుంది మన మొబైల్. అప్పుడు చేతికి పెట్టేసుకుంటాం, ఆన్లైన్ పేమెంట్లు చేసేస్తాం, స్కాన్ చేసేస్తాం. పేమెంట్లు చేయాలంటే అది కూడా పై పేమెంట్తో చేస్తాము. ప్రతి చోట హోమ్ అండ్ డ్రోన్స్ వచ్చేస్తాయి. ట్రాఫిక్ పెరిగిపోద్ది. మనం డ్రోన్ మీద కూర్చుంటాం, డ్రోన్ తీసుకెళ్ళిపోద్ది మనల్ని. ఇలా కార్లు వెళ్ళడాలు ఉండవు. ఎలాన్ మస్క్ ఆల్రెడీ మొత్తం అండర్ గ్రౌండ్ రూట్ వేసేస్తున్నారు కార్లు వెళ్ళడానికి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడమే. టెస్లా ట్రైన్స్ వచ్చేస్తున్నాయి, శాటిలైట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? మనం ఒక గ్యాడ్జెట్స్ పెట్టుకుంటే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. ఆ వేరే ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ వర్చువల్ రియాలిటీలో కూడా కొన్ని ఇప్పుడు స్టేటస్ సింబల్గా ఆడికి 10 ఎకరాలు వాళ్ళ మామ ఇచ్చాడు రా, వాడికి బెంజ్ కారు ఉందిరా, వాడు రోల్స్ రాయిస్ మీద తిరుగుతున్నాడు రా, ఒంటి నిండా బంగారం వేసుకున్నాడు రా, మొత్తం దుబాయ్ షేక్ అని అంటారు కదా. వర్చువల్ రియాలిటీలో కూడా మన టీ షర్ట్లు కొనుక్కోవడం, బెంజ్ కారు కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, మ్యారేజెస్, ప్రతిదీ వర్చువల్ రియాలిటీలో ఉంటుంది. ఆ వర్చువల్ రియాలిటీలో ఏదైనా పర్చేజ్ చేయాలంటే అక్కడ పైతోనే పేమెంట్ చేస్తారు. బికాస్ ఇట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ వెబ్ 3.0 క్రిప్టో కరెన్సీ. సో పైన పేమెంట్గా తీసుకుంటారు. ప్రపంచం చాలా కొత్త పంతులు దొరుకుతుంది. దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలి. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీకి ఏ నెట్వర్క్ అయితే ఎక్స్చేంజ్ కి సేఫ్ అంటారు? వీటిలో ఉందండి ఇప్పుడు వరల్డ్ ది బెస్ట్ టాప్ మోస్ట్ లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బినాన్స్ కి 100 million ప్లస్ యూజర్స్ ఉన్నారు. డౌన్లోడ్స్ ప్లే స్టోర్ లో చెక్ చేసుకుంటే మనకి కనపడుతుంది. ఇది ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. అలాగే కాయిన్ బేస్ ఇలాంటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కువ డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, సేఫ్ ఫాల్. మొన్న రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ వజిరెక్స్ కూడా మన ఇండియా నుంచి చేశారు కదా, అందులో లేవా ఇవన్నీ? ఉండవా క్రిప్టో కరెన్సీస్? అది సెంట్రలైజ్ మేడం. అది డీసెంట్రలైజ్డ్ అయితే వాళ్ళు హ్యాక్ చేయడానికి కుదిరేది కాదు. ఓకే, ఇప్పుడు హ్యాక్ అయింది. అది హ్యాక్ అయిందండి. చాలా మంది లాస్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఓకే, అప్పులు చేసి కూడా క్రిప్టో కొనుక్కొని దాంట్లో పెడితే హ్యాక్ చేశారో మరి స్కామ్ చేశారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అది లేదా అండి అందులో? లేదండి. ఒక మన ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అది కనపడుతుంది కానీ అది యూజ్ చేసుకోవడానికి లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు వజీరెక్స్ 2.0 వస్తుంది అంటున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళందరికీ ఎవరైతే క్రిప్టోని హోల్డ్లో పెట్టుకుందాం అనుకుంటారో డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ వాడుకోండి. లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, సేఫ్ ఫాల్ ఇలాంటివి వాడుకోండి. ఉన్నాయి ఒక 10 types ఆఫ్ వాలెట్స్ ఉన్నాయి. అవి వాడుకుంటే అది హ్యాక్ చేయడానికి కుదరదు. బినాన్స్ కూడా హ్యాక్ చేయడానికి కుదరదండి. గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది, చక్కగా మెయిల్ కి మళ్ళీ ఓటీపీ వెళ్తుంది, ఇబ్బంది లేదు. అలాగే కాయిన్ బేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ సేఫ్ అంటారు ఎక్స్చేంజ్? సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.